సోషల్ మీడియా చాలా పాపులర్ అయిపోయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, లేదంటే యూట్యూబ్‌లో గానీ కిచెన్ రిలేటెడ్ అంటే కిచెన్ డెకరేషన్, కౌంటర్ టాప్ వీడియోస్ ఇవన్నీ చూసి వీళ్ళ ఇల్లులు పిక్చర్ పర్ఫెక్ట్‌గా ఉంటాయి. మేమెంత చేసినా కూడా మా ఇల్లులు ఇలా ఉండట్లేదు, ఆర్గనైజ్డ్‌గా ఉండట్లేదు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీకైతే బిహైండ్ ద సీన్స్ చూపిస్తున్నా నేను. ఈరోజు ఈ కప్‌బోర్డ్ సర్దుదాం అనుకుంటున్నానండి. చాలా రోజుల నుంచి ఇది పెండింగ్ పడిపోయింది. లోపల చూసారా ఎలా ఉందో? అలానే ప్రతి పని ప్రతి ఇంట్లోలానే మా ఇళ్ళల్లో కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈరోజు ఈ పని చేద్దాము అని ఫిక్స్ అయిపోయిన తర్వాత మనం ఆ పని చేసేసేయాలన్నమాట. దాన్ని అలా పెండింగ్ పెట్టామనుకోండి అది డిలే అయిపోతుంది. నాది కూడా ఇప్పుడు కప్‌బోర్డ్ అనేది అలానే ఉంది. అందుకని ఈరోజు ఏం చేశానంటే తన్మయ్ స్కూల్‌కి వెళ్ళిన తర్వాత వీడియో స్టార్ట్ చేశాను కదా! కిచెన్ అంతా చూసారా ఎంత మెస్సీగా ఉందో. అందులోనూ నాకు హెల్పర్ కూడా లేదు కాబట్టి నేనే ఇంట్లో పనంతా చేసుకోవాలి కదండీ. తన్మయ్‌ని రెడీ చేసి పంపించేసిన తర్వాత అదే బాయ్స్ అనుకోండి వాళ్ళంతటా వాళ్ళు రెడీ అయిపోతారు. అదే గర్ల్స్ అయ్యేసరికి మనం రెడీ చేయాలి కాబట్టి తన్మయ్‌ని రెడీ చేసి పంపించిన తర్వాత ఇక వన్ బై వన్ పని స్టార్ట్ చేస్తున్నా. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మన టైంని మనం కేటాయించుకొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అని అనుకుంటూ టీ పెట్టుకొని చక్కగా ఫోన్ ముందేసుకొని హాయిగా యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఆ గంట కాస్త గంటన్నర 2 గంటలు అయిపోయినాక పిల్లలకి మార్నింగ్ బాక్స్ ఇచ్చిన పేరెంట్స్ అయితేనేమో నో ప్రాబ్లం. అలా కాకుండా పిల్లలకి ఆఫ్టర్నూన్ లంచ్ ఇవ్వాలి అనుకునే వాళ్ళు హరీబరీగా వంట చేసేసి వాళ్ళకి పంపించేసి ఆ హరీబరీలో రెడీ అయిపోయి రెస్ట్ తీసుకొని ఇక ఆ పనిని వదిలేస్తారు. నేను కూడా అలానే ఈ మధ్య కాలంలో కొంచెం లేజినెస్ అలవాటైపోయిందండి. ఎందుకంటే నేను బెడ్ రెస్ట్‌లో ఉన్నాను కదా! బెడ్ రెస్ట్‌లో ఉన్న దగ్గర నుంచి కొంచెం ఇక లేజినెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. అందుకని ఈరోజు అలా ఉండకూడదు అని చెప్పేసి ఫస్ట్ ఆ కప్‌బోర్డ్‌లో ఉన్న బట్టలన్నీ కూడా తీసి మంచం మీద పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ అంట్లు అంటే ముందు రోజు సాయంత్రం అంట్లు తోముతాం కదా! అవన్నీ కూడా ఆరిపోయినాక కప్‌బోర్డ్స్‌లో సర్దుతున్నాను. అలానే మనము సోప్‌తో గనక వాష్ చేసినట్టయితే ఇంతకుముందు నేను సోప్‌తో వాష్ చేసుకునేదాన్ని. అప్పుడు చక్కగా క్లాత్ పెట్టి తుడిచి ఆరబెట్టుకొని ఒక 1 అవర్ ఫ్యాన్ కింద వదిలేసి ఆ తర్వాత నేను షెల్ఫ్‌ల్లో సర్దుకునేదాన్ననమాట. ఇప్పుడైతే అలా కాకుండా లిక్విడ్స్ కదండీ ఇప్పుడు మనం వాడేది. ఆ లిక్విడ్స్‌తో మనం క్లీన్ చేయగానే నేను అక్కడ పక్కన మీరు చూసినట్టయితే గ్రీన్ కలర్‌ది ఉంది కదా బాస్కెట్. ఆ చిన్న బాస్కెట్ కింద ఒక ట్రేని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను అంట్లు వాష్ చేస్తూ ఉన్నాను కదా! ఇంట్లో నాకు హెల్పర్ లేదండి. ఎందుకంటే హెల్పర్‌ని పెట్టుకునే స్తోమత లేక కాదు, వాళ్ళు చేసే పని నచ్చక వాళ్ళకి డబ్బులిచ్చి మనం ఏదన్నా ఈ గిన్నె సరిగ్గా తోమలేదు అంటే వాళ్ళకి కోపమొస్తది. అందువల్ల వాళ్ళకి చెప్పకూడదు. సరే అని చెప్పకుండా గనక మనం షింక్‌లో వేసేసామనుకోండి గిన్నెలు ఎక్కువ పడ్డాయి అంటారు. ప్లస్ మనము ఏదైతే గిన్నేసామో ఎక్కడైతే మనకి మరక కనపడిందో మళ్ళీ వాళ్ళు రెండోసారి తోమినా కూడా ఆ మరక అలానే ఉంటది. మీరు 3 సార్లు, 4 సార్లు వేసినా కూడా అలానే ఉంటదనమాట. నేను ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసినాక వాళ్ళకి డబ్బులిచ్చి మరీ ఎంగిలి గిన్నెలల్లో తినాల్సిన అవసరము, లేదంటే వాళ్ళకి డబ్బులిచ్చి మళ్ళీ నేను తోముకోవాల్సిన పని ఏముంది అని చెప్పేసి నేనైతే ఇక వాళ్ళని మాన్పించేసి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టడం ఇష్టం లేక మాన్పించేసి నేనే పని చేసుకుంటున్నాను అనమాట. అయితే అంట్లు తోముకోవడం అనేది చాలామందికి ఇష్టం ఉండదు. అలానే ఎప్పటికప్పుడు షింకులో ఉన్న అంట్లు తోముతూ ఉంటే ఇక మనకు అదే పనిలాగా అనిపిస్తుంది. అలా కాకుండా మార్నింగు పిల్లలు వెళ్ళిపోయినాక ఒక హాఫ్ అన్ అవరు, ఈవినింగు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు క్యారేజ్ బాక్స్‌లో అవి వస్తాయి కదా! వచ్చినాక ఒక హాఫ్ అన్ అవరు మళ్ళీ అంట్లు అనేది వాష్ చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడన్నా నైట్ టైం నాకు కొంచెం ఎక్కువ గిన్నెలు ఉన్నాయని అనిపించినా, లేదు అంటే ఇవి వాష్ చేస్తే రేపు మార్నింగ్‌కి ప్లెజెంట్‌గా ఉంటది అని అనిపించినా, ఓపిక ఉన్నా వాష్ చేసుకుంటాను. ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టుకున్నాను కదండీ! అలారం సెట్ చేసుకొని సాంగ్స్ పెట్టుకుంటాను. ఆ హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత ఇక నేను అంట్లు వాష్ చేయడం ఎన్నున్నా సరే ఇక అలా పక్కన ఉంచేస్తాను. కొన్ని చిన్న చిన్నవి మాత్రం షింక్‌లోనే పెట్టి నానబెడతాను. మిగిలినవి ఏవైనా కూడా కింద టబ్‌లో పెట్టేసి పక్కన పెట్టేస్తాను. మళ్ళీ ఈవినింగ్ వాష్ చేసుకోవాలి కదా! ఇక పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయారు. లంచ్ బాక్సులు అన్నీ వెళ్ళిపోయినాయి. ఇంకా మనకి ఈవినింగ్ పెద్దగా అంట్లు ఉండవు. అలాంటప్పుడు ఇవి కూడా యాడ్ చేసుకొని నానబెట్టేసుకొని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్‌లో క్లీన్ చేసేసుకుంటాననమాట. ఎప్పుడన్నా నాకు బాలేనప్పుడు మా హస్బెండ్ కానీ, మా పిల్లలు కానీ నాకు ఇబ్బందిగా ఉంది అని వాళ్ళు వాష్ చేయడానికి చూస్తారు. చెప్పాను కదండీ నేను ఎవ్వరు వాష్ చేసినా కూడా నేను మెచ్చను. అందువల్ల నేను ఆ రోగం తగ్గించుకోవడానికి టాబ్లెట్స్ వేసుకొని మరీ తగ్గించుకొని అంట్లు మాత్రం వాష్ చేస్తాను. అలానే బయట నుంచి టిఫిన్స్ కానీ ఇటువంటివి తెప్పించుకొని తినడం కానీ ఇలాంటివి నాకు పెద్దగా ఇష్టం ఉండదన్నమాట. ఖచ్చితంగా ఓపిక చేసుకొని పిండ్లు కూడా వేసుకుంటూ ఉంటాను. ఈరోజైతే దోశలండి టిఫిన్. ఇది చూసారా దిబ్బ రొట్టెలాగా వేసాను కదా! ఒక పక్కకి తిప్పానమాట. అసలు నార్మల్గా అయితే నేను వన్ సైడే రోస్ట్ చేస్తాను. ఈసారి అటు కూడా తిప్పేసరికి అతుక్కుంది. ఇంకా నెక్స్ట్ అయితే దోశలు టిఫిన్ చేసేసుకొని తినేసి ఇక బట్టలు అయితే వాషింగ్ మిషన్లో లోడ్ చేస్తున్నాను. మా వాషింగ్ మిషన్ ఎల్జీ కంపెనీ అండి. వాషింగ్ మిషన్ నేను
కొని కూడా 12 ఇయర్స్ దాటిపోయిందండి. దాటిపోయింది కాబట్టి ఒక్కసారి మధ్యలో మదర్ బోర్డ్ పోయిందని నేను యూట్యూబ్‌లో అంటే మన వీడియోస్ స్టార్ట్ అయినాక గూడా నేను పెట్టాను. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే అనమాట ప్రాబ్లమ్ వచ్చింది. అక్కడ మీరు ఆ రబ్బర్ ఉంది చూసారా? దాని పక్కన గూడా ఒకటి రింగ్ లాగా ఉంటది కదా! ఆ రింగ్ గూడా మాది ఖరాబ్ అయిపోతే నేను మా బాబు కలిసి పెట్టామనమాట. నాకేమో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అంటే ఇష్టము. మా బాబుకేమో ఇటువంటివి ఏదన్నా టెక్నికల్‌కి సంబంధించినవి తనకిష్టం అనమాట. ఇద్దరం కలిసి మేమైతే చేస్తూ ఉంటాము. ప్రెజెంట్‌గా మాదైతే ఇలా మనము ఉంటది కదండీ! మనము సెలెక్ట్ చేసుకునే ఆప్షను అంటే సెలెక్టరు. ఆ సెలెక్టర్ అనేది పాడైంది. ఇక ఇది ఓల్డ్ కంపెనీ కాబట్టి ఆ మోడల్ అయితే దొరకదని చెప్పారు. రన్ అయినన్ని రోజులు రన్ చేపిస్తున్నా అనమాట. ఇప్పుడైతే ఇంతకుముందు ఇది లోపలే ఉండేదండి. ప్రీవియస్‌గా అయితే బయట పెట్టిచ్చేసాను. ఇంక ఖరాబ్ అయిపోయింది కదా అన్నట్టుగా. ఇది ఓన్లీ కాటన్ మాత్రమే రన్ అవుతుందండి. దాదాపు 1½ అవర్ అట్లా సెట్ చేసుకోవాల్సొస్తుంది. ఇక్కడ చూసారా 1 అవర్ 18 మినిట్స్ దాకా వచ్చిందనమాట. ఇక ఫైనల్‌గా లోడ్ అయితే పెట్టాను. మధ్య మధ్యలో మాకు వాటర్ గూడా పాత ఓల్డ్ హౌస్ గదండీ! వాటర్ గూడా కొంచెం మురుకులొస్తూ ఉన్నాయన్నమాట. అప్పుడు వాటరు ఫ్రీక్వెంట్‌గా లోపలికి వెళ్ళదు కదా! అలాంటప్పుడు ఆగిపోతూ ఉంటుంది. మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. అని వస్తుంది. అలాంటప్పుడు పాజ్ బటన్ నొక్కితే మనకి ఆన్ అయిపోతదనమాట. లేదు అంటే మళ్ళీ సైకిల్ రన్ జేయాలి. ఇదొక పెద్ద టాస్క్ లాగా ఉందండి. ఇంట్లో అయితే రెగ్యులర్ పనులు ఇలానే ఉంటాయి. మీతో కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నా. ఇక నుంచి ఎవ్రీడే మన వీడియోసు. ఇది మీరు ఇప్పటి వరకు వీడియో చూసుంటే మీరు రేపటి నుంచి నన్ను చక్కగా ఫాలో అవ్వచ్చు. ఇక నుంచి మన వీడియోసు మార్నింగ్ 9:30 నుంచి 10 మధ్యలో డే బై డే వస్తాయండి. ఒకరోజు ఆగి ఒకరోజు. తప్పకుండా మీకు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా ఒక్కసారి మన ఛానల్ని చెక్ చేసి వీడియోస్ని చూస్తారు. అలానే నన్ను మోటివేట్ చేస్తారని అయితే అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి పని కూడా ఇప్పుడు చూసారు కదా కిచెను మార్నింగ్ ఎంత మెస్సీగా ఉందో. తర్వాత నేను ఇంకా కొన్ని పనులు చేశాను. అవన్నీ మీతో షేర్ చేయట్లేను. ఇక ఫైనల్గా అయితే కౌంటర్ టాప్ అంతా కూడా అంట్లు తోమేశాను కదా! కౌంటర్ టాపు అదంతా కూడా క్లీన్ చేశాను. వీడియో షూట్ చేస్తున్నా కాబట్టి లైట్స్ కూడా ఆన్ చేశాను అనమాట. తర్వాత మళ్ళీ కిచెన్లో కూడా కొన్ని ఐటమ్స్ యాడ్ అయినాయండి. అవన్నీ కూడా షేర్ చేస్తాను. ఇదైతే మసూర్ దాల్ అండి. ఇది నేను దాన్ని ఏమంటాం దాల్ మోటి చేద్దామని చెప్పేసి అయితే తీసుకొచ్చాను. అలానే ఆవాలు కూడా పొట్టు లేనివి తెచ్చానండి. ఇవేంటంటే తాలింపులో వేసుకుంటే పిల్లలకి వగరుగా అనిపించవన్నమాట. అందుకని పొట్టు లేనివి తెప్పించాను. అవి కూడా పెద్ద కాస్ట్ ఏం లేవండి. వాటికి వీటికి కొంచెమే డిఫరెన్స్. పచ్చళ్ళల్లో కూడా మనం అది వాడుకోవచ్చు అనమాట. ఎక్కువగా ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై అలా చేసేవాళ్ళు ఈ మస్టర్డ్ పౌడర్ కూడా వేస్తూ ఉంటారంట కదా, మస్టర్డ్ పేస్ట్. అలాంటి వాళ్ళు పొట్టు లేనివి తెచ్చుకుంటే చాలా బాగుంటుందంట. నెక్స్ట్ ఇక ఈ చిట్టి చిట్టి చాటలు చూసారా ఎలా ఉన్నాయి, క్యూట్గా అనిపించాయా? కామెంట్ చేస్తారా మరి? క్యూట్గా అనిపించాయని నాకు కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది. ఇక్కడ నేను శివరాత్రికి ముందు అనమాట ఇది. అంటే శివరాత్రికి ముందు కాదండి, అంటే నేను శివరాత్రి వెళ్ళిన తర్వాత తెచ్చాను. జనరల్గా శివరాత్రికి ముందు ఈ చిలగడ దుంపలు ఇలాంటివన్నీ బాగా ఇంటి ముందుకు అమ్మడానికి వస్తాయి. ఉపవాసం ఉన్న వాళ్ళు చిలగడ దుంపలు, మొక్కజొన్న కండెలు, పల్లీలు ఇలాంటివి తింటూ ఉంటారు కదా, ఆ టైంలో ఎంత టేస్టీగా అనిపిస్తాయో అవైతే. మేమైతే ఆ రోజు శివరాత్రి రోజు గుడికి వెళ్ళలేదండి. ఎందుకంటే గుడి కొంచెం దూరము, రష్ ఉంటారు, నాకు కాలు నొప్పి వస్తుంది. అందుకని నేను వెళ్ళలేదన్నమాట. ఇక మార్నింగ్ ఇప్పుడు మీకు శివరాత్రి గురించి మాట్లాడాను కదా, ఈ బిట్ ఉంది, నేను తీసాను, షేర్ చేయలేదు మీకు. ఇక సరే అని పెడుతున్నా. ఎందుకంటే కళ్యాణం జరుగుతుంది కదా ముందు రోజు నైట్. విగ్రహాలని ఊరేగింపు చేస్తారు కదా పక్క పక్క సందులలో. ఇలా మా ఇంటి ముందుకు కూడా వచ్చారనమాట. నేనైతే దండం పెట్టుకున్నాను. సరే మనం వెళ్ళలేకపోయాము, మన ఇంటి ముందుకే ఆ దేవుడు వచ్చాడు అని చెప్పేసి అనిపించింది. నెక్స్ట్ డే పిల్లలకి హాలిడే ఉంది కదా, ఇంట్లోనే ఉన్నారనమాట. ఈరోజు ఆఫ్టర్నూన్కి అయితే నేను సారీ అండి, ఏంటంటే నేను ఆ వీడియో బిట్టుని చూసి అంతకుముందు సెలవు ఉంది కదా దాని గురించి చెప్పాను. ఇదైతే ఆ నెక్స్ట్ డే అనమాట. ఇది తన్మయ్యకి ఇక నేను లంచ్ బాక్స్ కట్టాలి కదా, ఇక పొటాటో కర్రీ చేస్తున్నాను, అలానే టమాటా రసం పెట్టాను. మరి వీడియోస్ ఎలా ఉంటున్నాయండి, నచ్చుతున్నాయా మీకు? డైలీ వ్లాగ్స్ ఇక ఇంతే కదండి, ఇంతకుమించి ఏం పనులు ఉంటాయి చెప్పండి. ఒక్కొక్కరికి డెకరేషను, ఒక్కొక్కరికి ప్లాంట్స్ నాటుకోవడము, లేదంటే DIYs ఇలానే ఉంటాయి కదా. నేను కూడా 1 by 1 మెల్లగా స్టార్ట్ చేస్తూ ఉన్నాను. మరి నన్ను కూడా ఎంకరేజ్ చేస్తారని అయితే అనుకుంటూ ఉన్నాను. డైలీ వ్లాగ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు నచ్చేటట్టు చేయడానికి కూడా నేను ట్రై చేస్తూ ఉంటాను. అలానే బిజినెస్ రిలేటెడ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి కదా, తప్పకుండా మీకు యూజ్ అవుతాయి అనుకుంటే అవి పర్చేస్ చేసుకోవడానికి కానీ, ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేయడానికి కూడా తప్పకుండా ట్రై చేయండి. నాకు కొంచెం మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈరోజైతే పొటాటోలు ఉడకబెట్టాను కదండి, ఇక ఫ్రై చేస్తాను అనమాట. తన్మయ్యకి కొంచెం నోరు పూసినట్టు అవుతుందండి. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, పిల్లలకి ఇంకా హాఫ్ డేస్ ఇవ్వలేదు. అందువల్ల కొంచెం
కొంచెం హెల్త్ అయితే కొద్దిగా బాగోట్లేదు అనమాట. ఇక సమ్మర్ కొంచెం తట్టుకోవడం కష్టం కదా. అలాగా ఈరోజు లంచ్ బాక్స్కి అయితే రసమను ఆలుగడ్డ ఫ్రై అయితే ఆలుగడ్డ కర్రీ అయితే పెట్టి పంపించేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వ్లాగ్. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాను. మరి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి.